హలో నమస్తే అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. MLHP's ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్. ఈ వీడియోలోని కమ్యూనికబుల్ డిసీజెస్, వాటి కాజేటివ్ ఆర్గానిజం, మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అండ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి అనేది డిస్కస్ చేద్దామండి. ఇది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికబుల్ డిసీజెస్, కాజేటివ్ ఆర్గానిజమ్స్ నుంచి కంపల్సరీ బిట్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, వాళ్ళు క్లినికల్ మేనిఫెస్టేషన్స్ గురించి అడుగుతారు. నేను అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ని నేను వీడియోస్గా మీకు అందిస్తున్నానండి. నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు డిసీజ్ అంటే ఏంటి అనేది ఫస్ట్ చూద్దాము. ఒక పర్సన్ ఎవరైతే డిసీజెస్తో ఎఫెక్ట్ అవుతారో వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళకి నార్మల్ ఫంక్షనింగ్లోని కొన్ని సిస్టమ్స్లోని చేంజెస్ అనేది కనిపిస్తూ ఉంటాయి. అటువంటి చేంజెస్ వచ్చినప్పుడు ఆ సైన్స్ని డిసీజ్గా, ఆ సిమ్టమ్స్, సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏవైతే సిమ్టమ్స్ వస్తాయో దాన్నే డిసీజ్గా పిలుస్తాం మనం. ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ సైన్స్ అండ్ సిమ్టమ్స్ని ఆధారంగా తీసుకొని కొన్ని ఇన్వెస్టిగేషన్స్, టెస్ట్లు అనేవి చేసి దాన్ని ఏ డిసీజ్ అనేది కన్ఫర్మేషన్ అనేది చేసుకుంటారు. అది డిసీజ్. మీరు ఇంగ్లీష్లో కావాలంటే క్లియర్గా చదువుకోండి. నెక్స్ట్, టైప్ ఆఫ్ డిసీజెస్. డిసీజెస్ 2 టైప్ ఉంటాయి: అక్యూట్ డిసీజెస్, క్రానిక్ డిసీజ్. అక్యూట్ డిసీజ్ అంటే ఎలా ఉంటుందంటే, అది చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ ది టైం ఉంటుంది. ఎక్కువ లెంతీ టైం అనేది తీసుకోదన్నమాట క్యూర్ అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్, కాఫ్, టైఫాయిడ్, కలరా ఎక్సెట్రా. క్రోనిక్ డిసీజెస్ చూస్తే ఈ డిసీజెస్కి ఎక్కువ టైం తీసుకుంటుంది, లాస్ట్స్ ఫర్ ఏ లాంగ్ టైం అండ్ హ్యాస్ లాంగ్ టర్మ్ drastic effect on health. For example, diabetes, tuberculosis, elephantitis and arthritis, cancer, etc. ఇటువంటివన్నీ క్రోనిక్ డిసీజెస్లో కనిపిస్తాయి. నెక్స్ట్, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అంటే దీన్నే కమ్యూనికబుల్ డిసీజెస్గా కూడా మనం చెప్పుకుంటాము. కమ్యూనికబుల్ డిసీజెస్లో వస్తే ఇవి ఒక పర్సన్ నుంచి, ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి హెల్తీ పర్సన్కి స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. త్రూ ద ఎయిర్ వల్ల కానీ, వాటర్ వల్ల కానీ, ఫుడ్ వల్ల కానీ, వెక్టర్స్ నుంచి కానీ, ఫిజికల్ కాంటాక్ట్ ఆర్ సెక్సువల్ కాంటాక్ట్ వల్ల కూడా ఈ డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అవుతాయి. అటువంటి స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ని కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్, చికెన్ పాక్స్, మమ్స్, మైజిల్స్, టైఫాయిడ్, కలరా, ట్యూబర్క్లోసిస్, మలేరియా, ఎయిడ్స్ ఎక్సెట్రా. నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని అంటారు. ఈ డిసీజెస్ ఏంటంటే, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి అనేది స్ప్రెడ్ అనేది అవ్వదు. ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి హెల్దీ పర్సన్కి స్ప్రెడ్ అవ్వని డిసీజెస్ని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బెరీ, రికెట్స్, స్కర్వీ, నైట్ బ్లైండ్నెస్, డయాబెటీస్, క్యాన్సర్, హై బ్లడ్ ప్రెషర్ ఎక్సెట్రా. కాజెస్ ఆఫ్ డిసీజెస్. అసలు డిసీజెస్కి కాజెస్ ఏంటి? ప్యాథోజన్స్ లైక్ వైరస్, బ్యాక్టీరియా, ఫంగై, ప్రోటోజోస్ ఆర్ వార్మ్స్. సెకండ్ కాజ్ ఈజ్ పూర్ హెల్త్ అండ్ అండర్ నరిష్మెంట్. ప్రాపర్గా ఫుడ్ అది తీసుకోకపోవడం, హెల్తీ మెయింటెనెన్స్ లేకపోవడం, మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది బాడీ పార్ట్స్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్, జెనెటిక్ డిజార్డర్స్. దీస్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఆఫ్ ది డిసీజెస్. ఇప్పుడు ఏ డిసీజెస్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది, వైరస్ వల్ల వస్తుంది, ప్రోటోజోవస్ వల్ల వస్తుంది అనేది చూద్దామండి. కామన్ హ్యూమన్ డిసీజెస్. బ్యాక్టీరియల్ డిసీజెస్. బ్యాక్టీరియా నుంచి వచ్చే డిసీజెస్ ఏంటి అని అడుగుతారు కొన్ని ఆప్షన్స్లో. ఈ ఆప్షన్స్ అన్నీ మిక్స్ చేసి 4 ఆప్షన్స్ ఇచ్చి బ్యాక్టీరియా కాజ్ డిసీజెస్ అని అడగచ్చు. సో బ్యాక్టీరియా నుంచి వచ్చే డిసీజెస్ ఏంటంటే డిసెంట్రీ,
ప్లేగ్, డిప్తీరియా, కొలరా, టైఫాయిడ్, న్యూమోనియా. వైరల్ డిసీజెస్ చూసినట్లయితే కామన్ కోల్డ్, మమ్స్, మీజిల్స్, వైరల్ హెపటైటిస్, డెంగ్యూ ఫీవర్, చికున్గునియా, చికెన్ ఫాక్స్, పోలియోమైలైటిస్. ఇవన్నీ కూడా వైరస్ నుంచి వచ్చే డిసీజెస్. ఫంగల్ డిసీజెస్ చూస్తే క్యాండిడియాసిస్, అథ్లెటిక్స్ ఫుట్. ప్రోటోజోన్ డిసీజెస్ నుంచి వచ్చేవి ఏంటంటే మలేరియా, అమీబియాసిస్, ఆఫ్రికన్ స్లీపింగ్ సిక్నెస్, కలాహజార్. ఎల్మెంథియాసిస్ డిసీజెస్, అస్కరియాసిస్, ఫైలేరియాసిస్. ఇవన్నీ కూడా అంటే బ్యాక్టీరియా నుంచి వచ్చేవి వైరల్ డిసీజెస్, ఫంగల్ డిసీజెస్, ప్రోటోజోవా డిసీజెస్, హెల్మెంథల్ డిసీజెస్. ఇప్పుడు మనం ఏ డిసీజ్కి ఏ ఆర్గానిజం కాజ్ అవుతుంది, వాటి క్లినికల్ మేనిఫెస్టేషన్స్ ఏంటి అనేవి చూద్దామండి. వాటి మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ కూడా చూద్దాము. ఇప్పుడు బ్యాక్టీరియా నుంచి వచ్చే డిసీజెస్లోని డిసెంట్రీ అని అనుకున్నాం కదా, దానిని సిగెల్లోసిస్ అని కూడా అంటారు. దాని కాజేటివ్ ఆర్గానిజం ఏంటంటే సిగెల్లా. సైట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అది ఇంటెస్టైన్లోని వస్తుంది. డిసెంట్రీ, సిగెల్లోసిస్, బ్యాసిల్లరీ డిసెంట్రీ. సిగెల్లా ఈజ్ ద కాజేటివ్ ఆర్గానిజం, ఇంటెస్టైన్లో రావడం జరుగుతుంది. మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ చూస్తే ఫుడ్, వాటర్ కంటామినేషన్ బై ఫీసెస్, ఫీకో ఓరల్ రూట్ ఇది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. సిమ్టమ్స్ చూసినట్లయితే అబ్డామినల్ పెయిన్, డిహైడ్రేషన్, బ్లడ్ అండ్ మ్యూకస్ ఇన్ ద స్టూల్స్. నెక్స్ట్ ప్లేగ్ చూసినట్లయితే మీరు బ్లాక్ డెత్ అని కూడా అంటారు. బుబోనిక్ ప్లేగ్, ఎర్సీనియా పిస్టిస్ కాజేటివ్ ఆర్గానిజం. ఇది లింఫ్ నోడ్స్లోని ఎఫెక్ట్ అవుతుంది. ర్యాట్ ఫ్లీవ్ వెక్టర్, జీనోఫిసిలా చియోఫిస్. సిమ్టమ్స్ ఆర్ ఫీవర్, హెడేక్ అండ్ స్వాలెన్ లింఫ్ నోడ్స్. డిప్తీరియా కాజేటివ్ ఆర్గానిజం కొర్నిబాక్టీరియం డిప్తీరియా. ఇది లారిక్స్లోని స్కిన్, నేసల్ అండ్ జెనిటల్ ప్యాసేజెస్లోని ఈ ఇన్ఫెక్షన్ అనేది కనిపిస్తుంటుంది. ఇది బ్యాక్టీరియా నుంచి వస్తుంది, కొన్ని బ్యాక్టీరియా డిప్తీరియా. స్ప్రెడ్ అనేది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. సిమ్టమ్స్ ఏముంటాయంటే ఫీవర్, సోర్ థ్రోట్, హార్స్నెస్ అండ్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్. కలరా అనేది విబ్రియో కలరా. ఇది బ్యాక్టీరియా నుంచి వచ్చే డిసీజ్, ఇంటెస్టైన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ అండ్ ఫీకో ఓరల్ రూట్లోని ఇది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. సివియర్ డయేరియా అండ్ డిహైడ్రేషన్ అనేది ఇందులో కనిపిస్తుంది. టెటనస్ చూసినట్లయితే దీన్ని లాక్జా అని కూడా అంటారు. క్లస్ట్రీడియం టెటానే, స్పాజమ్ ఆఫ్ మజిల్స్ త్రో వూండ్ ఇన్ఫెక్షన్స్ నుంచి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ఇందులో సిమ్టమ్స్ ఏముంటాయంటే రిజిడిటీ ఆఫ్ ది జా మజిల్, ఇంక్రీజ్డ్ హార్ట్ బీట్ రేట్ అండ్ స్పాజమ్ ఆఫ్ ది మజిల్స్ ఆఫ్ ది జా అండ్ ఫేస్. ఇది టెటనస్కి సైన్స్ అండ్ సిమ్టమ్స్. క్లస్ట్రీడియం టెటనీ ఈజ్ ద కాజేటివ్ ఆర్గానిజం, బ్యాక్టీరియల్ డిసీజ్. టైఫాయిడ్, సాల్మోనెల్లా టైఫై. ఇది ఇంటెస్టైన్లోని ఎఫెక్ట్ అవుతుంది. సైట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ త్రూ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ నుంచి వస్తుంది. టైఫాయిడ్ ఫీవర్ అనేది దీన్ని ఎంటరిక్ ఫీవర్ అని కూడా అంటారు. సిమ్టమ్స్ ఏంటంటే హెడేక్, అబ్డామినల్ పెయిన్, డిస్కంఫర్ట్, ఫీవర్ అండ్ డయేరియా. న్యూమోనియా, స్టెప్టోకోకస్ న్యూమోనియా. లంగ్లోని ఈ ఇన్ఫెక్షన్ అనేది సైట్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. ఇది ఫీవర్, కాఫ్, పెయిన్ఫుల్ బ్రీతింగ్ అండ్
బ్రౌన్ స్ఫోటం అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్, మైకోబాక్టీరియం ట్యూబర్కులస్ ఈజ్ ద కాజిటివ్ ఆర్గానిజం ఆఫ్ ది ట్యూబర్కులోసిస్. లంగ్స్లో ఇది ఎఫెక్ట్ అవుతుంది. డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, ఇందులో సిమ్టమ్స్ ఏంటంటే థిక్ మ్యూకోప్యూరులెంట్ నాసల్ డిశ్చార్జెస్. దీస్ ఆర్ ద బ్యాక్టీరియల్ డిసీజెస్. మనం ఇప్పుడు బ్యాక్టీరియల్ డిసీజెస్ ఏమేమి ఉంటాయి, వాటి కాజేటివ్ ఆర్గానిజం, సైట్ ఆఫ్ ఇన్ఫెక్షన్, మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అండ్ సిమ్టమ్స్ అనేది ఇప్పుడు తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం వైరస్ నుంచి స్ప్రెడ్ అయ్యే డిసీజెస్, వాటి కాజేటివ్ ఆర్గానిజమ్స్ అనేది చూద్దాం. వైరల్ వల్ల వచ్చే డిసీజెస్. కామన్ కోల్డ్ కాజేటివ్ ఆర్గానిజం ఈజ్ రైనోవైరస్. సైట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ రెస్పిరేటరీ ట్రాక్ట్. మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. సిమ్టమ్స్ ఆర్ nasal congestion and discharge, sore throat, cough, headache. మమ్స్ అనేది మమ్స్ వైరస్ నుంచి వస్తుంది. ఆర్ఎన్ఏ వైరస్ అని కూడా అంటారు దీన్ని. పారామిక్సో వైరస్, ఇది గుర్తుపెట్టుకోవాలి. పారామిక్సో వైరస్ ఇది సైట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ సలైవరీ గ్లాండ్స్లోని రావడం జరుగుతుంది. ట్రాన్స్మిషన్ అనేది సలైవా అండ్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. సిమ్టమ్స్ ఆర్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది పారాథైరాయిడ్ గ్లాండ్స్. మీజిల్స్ అనేది రుబెల్లా వైరస్, ఆర్ఎన్ఏ వైరస్, ఇది కూడా పారామిక్సో వైరస్. మమ్స్ అనేది మమ్స్ వైరస్ నుంచి వస్తుంది. మీజిల్స్ అనేది మీజిల్స్ వైరస్ని రుబెల్లా వైరస్ నుంచి రావడం జరుగుతుంది. ఇది స్కిన్ అండ్ రెస్పిరేటరీ ట్రాక్ట్లోని ఇన్ఫెక్షన్ అవుతుంది. డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, సోర్ థ్రోట్, రన్నింగ్ నోస్, కాఫ్, ఫీవర్, రెడ్డిష్ ర్యాషెస్ ఆన్ ద స్కిన్ అండ్ నెక్ అండ్ ఇయర్. రెడ్డిష్ ర్యాషెస్ అనేది కనిపిస్తుంటాయి. వైరల్ హెపటైటిస్ బి వైరస్ ఈజ్ ద కాజేటివ్ ఆర్గానిజం. ఇది లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. పేరెంటల్ రూట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. క్లినికల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్లో చూస్తే లివర్ డ్యామేజ్ అవుతుంది. జాండీస్, నాజియా, ఎలోయిస్ ఐస్, ఫీవర్ అండ్ పెయిన్ ఇన్ ద అబ్డామిన్. చికెన్ పాక్స్, వెరిసెల్లా జోస్టర్ వైరస్, ఇది డిఎన్ఏ వైరస్. వెరిసెల్లా జోస్టర్ వైరస్ నుంచి స్ప్రెడ్ అవుతుంది. కాజేటివ్ ఆర్గానిజం. రెస్పిరేటరీ ట్రాక్ట్ అండ్ స్కిన్ అండ్ నర్వస్ సిస్టమ్ ఇస్ ద సైట్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అండ్ డైరెక్ట్ కాంటాక్ట్ నుంచి కూడా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. చికెన్ పాక్స్. మైల్డ్ ఫీవర్ విత్ ఇచ్చింగ్, స్కిన్ ర్యాష్ అండ్ బ్లిస్టర్స్ అనేవి వస్తుంటాయి చికెన్ పాక్స్. పోలియోమైలైటిస్, ఇది పోలియో వైరస్ నుంచి రావడం జరుగుతుంది. ఇది ఆర్ఎన్ఏ వైరస్. ఇన్ఫెక్టెడ్ సైట్ ఏంటంటే ఇంటెస్టైన్, బ్రెయిన్, స్పైనల్ కార్డ్. మోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిషన్ ఈజ్ ద డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ త్రూ ద ఫీకో ఓరల్ రూట్. ఇవి అడుగుతారండి, ఏ రూట్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏంటి అనేది. పోలియోమైలైటిస్ ఫీకో ఓరల్ రూట్. సిమ్టమ్స్ చూస్తే ఫీవర్, మస్కులర్ స్టిఫ్నెస్ అండ్ వీక్నెస్ అండ్ ప్యారలైసిస్ అండ్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్. డెంగ్యూ ఫీవర్, దీన్నే బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటారు. డెంగ్యూ ఫీవర్ అనేది డెంగ్యూ వైరస్ ఆర్ ఫ్లేవీ వైరస్, డెన్వ్ 1 to 4 వైరస్ అని కూడా అంటారు. ఇది సైట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ స్కిన్ అండ్ బ్లడ్ అండ్ మస్కిటో వెక్టర్ ఏడిస్ ఈజిప్ట్. మస్కిటో నుంచి ఇది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. మస్కిటో వెక్టర్ ఇది ఏడిస్ ఈజిప్ట్ అనే మస్కిటో నుంచి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. సివియర్ ఫ్లూ లైక్ ఇల్నెస్ విత్ ఏ సడన్ ఆన్సెట్ ఆఫ్ ఫీవర్ అండ్ పెయిన్ఫుల్ హెడేక్, మజిల్ అండ్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి. చికెన్ గున్యా ఆల్ఫా వైరస్ నుంచి స్ప్రెడ్ అవుతుంది. దాన్ని టోగా వైరస్ అని కూడా అంటారు. మీకు ఆప్షన్స్లో టోగా వైరస్ అని కూడా ఇవ్వచ్చు, అలానే ఇస్తారు.
ఇది నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సైట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అక్కడ ఉంటుంది, చికెన్ గునియా. ఇది మస్కిటో నుంచి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది, అది కూడా ఏడిస్ ఏజిప్ట్. సిమ్టమ్స్ చూస్తే ఫీవర్ అండ్ జాయింట్ పెయిన్స్, హెడేక్ అండ్ జాయింట్స్ స్వెల్లింగ్ అనేది కనిపిస్తుంది చికెన్ గునియాలో. దీస్ ఆర్ ద డిసీజెస్ స్ప్రెడ్ త్రూ ద వైరసెస్. ఇప్పుడు మనం వైరస్ నుంచి వచ్చే డిసీజెస్, వాటి కాజేటివ్ ఆర్గానిజం, సైట్ ఆఫ్ ఇన్ఫెక్షన్, మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, సిమ్టమ్స్ అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం ప్రోటోజోవా నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ అనేది చూద్దాం. ఇవి అదర్ టైప్స్ ఆఫ్ మలేరియాస్ ఫస్ట్ డిస్కస్ చేద్దాము. టైప్స్ ఆఫ్ మలేరియాస్. వైవాక్స్ మలేరియా causative organism is Plasmodium vivax. The duration of the erythrocytic cycle 48 hours. Quartan malaria is Plasmodium malariae. 72 hours is the duration erythrocytic cycle. Mild tertine malaria, Plasmodium oval, 48 hours is the duration of erythrocytic cycle. Malignant tertine or quotidian malaria, Plasmodium falciparum, 36 to 48 hours of duration of the erythrocytic cycle. ఇది టైప్స్ ఆఫ్ మలేరియాలోని వాటి ఎరిథ్రోసైటిక్ సైకిల్ గురించి అండ్ కాజేటివ్ ఆర్గానిజం. నెక్స్ట్ ఇవి బ్యాక్టీరియల్ ప్యాథోజన్స్ నుంచి వచ్చేవే, కొన్ని మిస్ అయినవి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. యాంథ్రాక్స్ చూసినట్లయితే బ్యాసిల్లస్ యాంథ్రోసిస్, ఇది లాస్ట్ టైం అడిగాడండి. ఆర్గాన్స్ ఎఫెక్టెడ్, స్కిన్, లంగ్, ట్రాన్స్మిషన్ అనేది ఎన్విరాన్మెంట్ నుంచి వస్తుంది. బోట్యులిజం డిసీజ్ అనేది క్లస్ట్రిడియం బోట్యులినం నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూస్తుంది. ట్రాన్స్మిటెడ్ ఫుడ్. క్లామిడియల్ యూరిథ్రైటిస్, క్లామిడియల్ ట్రోకోమాటిస్, ఇది ఎఫెక్టెడ్ సర్విక్స్, ఐస్, యూరిథ్రా. సెక్షువల్ ట్రాన్స్మిషన్. కలరా గురించి మనం ముందే తెలుసుకున్నాం. విబ్రియో కలరా, ఇంటెస్టైన్. ఈ ఫుడ్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది, ఫుడ్ ద్వారా స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ అవుతుంది. గొనోరియా, నైజీరియా గొనోరియా, ఎఫెక్టెడ్ ఆర్గాన్ ఈజ్ ద యూరినరీ ట్రాక్ట్, కాంటాక్ట్ సెక్షువల్. లెప్రసీ ఈజ్ ద mycobacterium leprae, affected organs are skin, bones, peripheral nerves, కాంటాక్ట్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. ఇంకా ర్యాబీస్ వైరస్ గురించి చూసినట్లయితే, ఇది ర్యాబీస్ అనేది హైడ్రోఫోబియా అని కూడా అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ర్యాబీస్ వైరస్ నుంచి స్ప్రెడ్ అవుతుంది. ఇది స్పాజమ్ ఇన్ ద థ్రోట్ అండ్ చెస్ట్ మజిల్స్, ఫియర్ ఫ్రమ్ వాటర్ అండ్ పారాలైసిస్ అండ్ డెత్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ ఇమ్యునైజేషన్ ఆఫ్ ది డాగ్స్. ఇవి స్మాల్ ఫాక్స్ గురించి మనం ప్రీవియస్ చెప్పలేదు. వేరియోలా వైరస్ నుంచి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. సిమ్టమ్స్ ఆర్ అపిరెన్స్ ఆఫ్ ర్యాష్, చేంజింగ్ ఇన్ టు ద pustules, scraps and falling, pockmarks, legs. Chicken pox అయితే herpes zoster virus is the pathogenic organism. Dark red color rash and pox changing into the vesicles, crust and falling. మమ్స్, మీజిల్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము.
మీజిల్స్ ప్రివెన్షన్ గురించి ఎంఎంఆర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మమ్స్కి మమ్స్ వ్యాక్సిన్ అనేది ఇస్తాము, ఐసోలేషన్ అనేది చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ regarding communicable diseases and their causative organisms and mode of transmission. If you like this video, please like, share and subscribe my channel. Thank you.